పప్పుకైతే బల్లె పట్టింది పొగరులో A1 పొగరు అనమాట. నిజంగా ఎంత పొగరంటే చెప్పిన మాట అస్సలు వినడం లేదు. మనం ఏది చెప్పినా దానికి ఆపోజిట్గా చేస్తాడనమాట. కొరకకూడదురా అంటే కొరికేదానికి వస్తాడు. ఎంతసేపు కొరకడమే వీడికి పని. చూడండి, ఫోన్ కూడా కొరికేస్తాడంట వీడు. రౌడీ రాస్కెల్. మొఖం చూడు ఎట్లుందో, ఏమీ తెలియని అమాయకుడిలాగా ముఖం. అయ్యో అనేలాగుంటుంది ముఖం. ముఖానికే తక్కువ లేదు. పాపం బిడ్డ అనేలాగుంటుంది. చేసే పనులని ఎట్లుంటుందంటే అట్లుంటుందన్నమాట. చూడు, ఎంతసేపు మనుషుల్ని హింసించే పనే వీడికి. సైలెంట్గానే ఉండడబ్బా. బల్లె తులవనాయాలు. నిజంగా ఇంత తులవగాడు ఉంటాడు అనుకోలేదు అసలు. నేను కూడా ఎన్నో కుక్క పిల్లలు సాకినాను. ఇదైతే నాకు తెలిసి ఇది దగ్గర 28వ కుక్క పిల్ల అనుకుంటా నేను సాకే కుక్క పిల్లల్లో. 28, 29 సరిగ్గా గుర్తులేదు నాకు. కానీ ఏ కుక్క పిల్లలు ఇంత ఇదిగా నాతో ఆడుకోలేదు. వీడు మాత్రం భలే ఆడుకున్నాడు అబ్బా నా దగ్గర. నిజంగానే భలే ఆడుకున్నాడు. లాస్ట్ వాడు కదా, ఇంకంతే. వీడితో లాస్ట్ ఇంకా ఏ కుక్క పిల్లలు వద్దని డిసైడ్ అయిపోయినా నేను. వీడు వల్లే నేను అంత డిసైడ్ అయ్యింది. ఇంత రాక్షసులాగా ఉండే కుక్క పిల్లలు తెచ్చుకొని నేనేం చేసేది అబ్బా స్వామి, నా వల్ల కాదు. చూడు, నాకొద్దు ఇంకా లాస్ట్ వీడే. వీడిని కూడా ఇచ్చేస్తా ఎవరికైనా. మంచోళ్ళు ఎవరైనా దొరికితే వీడిని ఇచ్చేస్తా. నాకొద్దబ్బా స్వామి. వీడు అల్లరు మన వల్ల కాదు తట్టుకునేదానికి. ఒక నిమిషం కూడా గమ్మునే ఉండడు అస్సలు. పోయి సామాన్లతో నార తీసుకొని వచ్చేస్తాడు, బట్టలు ఉతికే బ్రష్ తీసుకొని వచ్చేస్తాడు. ఒక నిమిషం కూడా గమ్మునే ఉండడు. చూడు, వాడిని కొడదామని ఒక చిన్న కట్టిని తెస్తే దాన్ని కొరుకుతున్నాడు. ఒక్కరే